చూపించాడు. చివరికి ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మనోనేత్రాలు గుడ్డివైపోయినాయి, మహిమతో పోల్చబడిన వెంట్రుకలు కత్తిరించబడ్డాయి. తన కష్టార్జితం అంతా చెరసాల్లో ఉన్న ఖైదీల పాలైపోయి చివరికి దీన దశలోకి వెళ్ళిపోయాడు. ఆఖరి క్షణాల్లోకి వెళ్ళిపోయాడు. విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేశాడు, యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు మనకు చాలా అవకాశాలు ఇస్తా వచ్చాడు. చేజేతులారా పోగొట్టుకున్నారేమో, చేజేతులారా జాడు విచ్చుకున్నారేమో. ఆ దేవుని ప్రియులారా, ఒకవేళ మీరు దీన దశలో ఉన్నారేమో, దరిద్రపు దశలో ఉన్నారేమో, తృణీకరించబడిన దశలో ఉన్నారేమో, ఏ మనుషులు మిమ్మల్ని లెక్క చేయని పరిస్థితుల్లో దీన దశలో మీరున్నారేమో. సమాజం మర్చిపోయి ఉండొచ్చు, మనుషులు మర్చిపోయి ఉండొచ్చు, దైవ సేవకులు మర్చిపోయి ఉండొచ్చు, తోబుట్టువులు మర్చిపోయి ఉండొచ్చు. కడు దీన పరిస్థితుల్లో మీరున్నారేమో. యేసు నామములో దీన దశలో ఉన్న నిన్ను నా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్న వేళ